హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో మాత్రం కొన్ని ట్విస్ట్లు అయితే జరిగాయి అనమాట. ట్విస్ట్లు అనేది దానికంటే కూడా చాలా షాకింగ్ అనమాట ఇది. అలానే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో కూడా ఏం జరిగింది అనేది చూద్దాం. ఫస్ట్గా మన వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్గా ఏ అప్డేట్ ఉన్నా వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. ఇక కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో చూస్తే మాత్రం ఇప్పటికే చూస్తే వాటర్ టాస్క్ అనేది ఒకటి పెట్టారనమాట. నేను ఇందాక చెప్పాను 4th టాస్క్. ఈ వాటర్ టాస్క్ లో కూడా చూస్తే మాత్రం ఇక బ్లూ టీమ్ లో సంజన వాళ్ళు అయితే విన్ అయిపోతారు. కెప్టెన్సీ కంటెండర్స్ గా చూస్తే మాత్రం నాకు తెలిసి డిమాండ్ పవన్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం ఇక గౌరవ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ సంజన వాళ్ళ టీం నుంచి. అయితే సంజన వాళ్ళ టీం అయితే ఓవరాల్ గా అయితే ఓడిపోయారనమాట. అంటే కెప్టెన్ కంటెండర్స్ గా అయితే వస్తారు వీళ్ళిద్దరు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్లే అవుతారు కాబట్టి. ఇక మిగతా వాళ్ళందరూ కూడా డబ్బులతో కెప్టెన్ కంటెండర్స్ అయితే అవ్వబోతున్నారు అనమాట. మిగతా ఎవరైతే ఉన్నారో మాధురి టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా. ఇక ఈ రోజు హౌస్ లో అయితే ఒక షాకింగ్ అయితే మనం చూడబోతున్నాం. అదేంటంటే అది కూడా ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది అనమాట. ఎలిమినేషన్ ఎలా జరుగుతుంది ఏంటి అంటే కనుక ఇక్కడ ఒక ట్విస్ట్ అనేది జరిగింది. ఆయిషాకి హెల్త్ ప్రాబ్లం అనేది ఒక 3 days నుంచి అయితే మనం చూస్తున్నాం. మెడికల్ రూమ్ పంపించి అక్కడ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది అనమాట. అందుకే కొన్నిసార్లు మనకి టాస్కుల్లో కూడా ఆమె కనిపించకుండా ఆమె హైడ్ అయిపోతుంది అనమాట. అందుకోసమే ఆమెకి హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల. అయితే ఆమెకి హెల్త్ ప్రాబ్లం అనేది కొంచెం ఎక్కువగా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. హౌస్లో ఉండి ఆమె ట్రీట్మెంట్ చేసుకోవటం కష్టం కాబట్టి తననైతే బయటకైతే పంపించేశారనమాట. ఇక ఈ వారం చూస్తే ఇక ఆయిషా అయితే అవుట్ అయిపోయింది. ఇంకా తననైతే బయటకైతే తీసుకొచ్చేసారు. ఒకవేళ హెల్త్ సెట్ అయితే మళ్ళీ తీసుకొస్తారు. ఇప్పటికే చూస్తే దము శ్రీజ రీఎంట్రీ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. నాకు కూడా 1 week వరకు, ఒక 10 days వరకు చాలా మెసేజెస్ కూడా వస్తూ ఉన్నాయి, కామెంట్స్. తను రావాలి రావాలంటూ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆయిషా కూడా ఎలిమినేషన్ అయిపోయింది, అది కూడా తన హెల్త్ విషయం వల్ల. కాబట్టి ఆ ప్లేస్ లో దము శ్రీజాని రీఎంట్రీ అనేది ఇప్పిస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. చాలా మంది కూడా కోరుకుంటున్నారు తను రావాలని. తను వద్దు అని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ తను రావాలని కోరుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. టాస్క్ లో ఆమెను ఎలిమినేషన్ చేయటం, అది కూడా విన్ అయిపోయిన తర్వాత ఎలిమినేషన్ చేయటం మాత్రం ఎవరికి నచ్చదు. కాబట్టి తనని ఈ ప్లేస్ లో తీసుకొస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. నిజంగా చాలా షాకింగ్ గా అనిపించింది ఆయిషా ఎలిమినేషన్ అయితే. అది కూడా హెల్త్ ప్రాబ్లం వల్ల తన ఎలిమినేషన్ అవటం మాత్రం నిజంగా వెరీ వెరీ బ్యాడ్ అనమాట. కెప్టెన్ ఎవరయ్యారో కూడా నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను.